सभी को मेरा नमस्कार। मेरा नाम टी अनिता है। मैं KGVVCS में हिंदी अध्यापिका रूप में काम कर रही हूँ। बच्चों, आप कैसे हैं? ठीक है ना? मैं आशा करती हूँ आप सभी ठीक है। मैं भी ठीक हूँ। अच्छा, आज हमारा देश में कोरोना वायरस ज़्यादा व्याप्ति हुआ है। इसी कारण सभी लोग घर में रहना जरूरी है। అంటే మనకి ఇప్పుడు కరోనా ఉంది కదా, మనం ఇంట్లో ఉండటం చాలా అవసరం, బయటికి రాకుండా. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఆడుకోవడానికి ఇట్లా బయటికి రాకుండా ఇంట్లో ఉండండి. ये कोरोना समय में हम 3 कामों को पालन करने से ये कोरोना को दूर भगा सकते हैं। एक है मास्क पहनना और साबुन से हाथ धोना और दूसरों से दूर रहना। మనము మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకొని బయట నుంచి రాగానే చేతులు సబ్బుతో కడుక్కొని ఇతరులకి దూరంగా ఉంటే మనము ఈ కరోనా వైరస్ని కొంచెం మనం దూరం చేసుకోవచ్చు, దాని నుంచి మనం రక్షించుకోవచ్చు। అదేవిధంగా ఈ కరోనా వైరస్ के कारण स्कूल बंद हो चुके हैं। कोरोना वाला में स्कूल्स बंद, इसलिए हमारा सरकार ने ऑनलाइन क्लासेस शुरू किया गया है। आप यह क्लासेस घर पर बैठकर आसानी से सुन और देखकर सीख लेना चाहिए। మీరు ఇంటికాడ కూర్చొని చక్కగా టీవీ ముందు కూర్చొని బయటికి వెళ్ళకుండా హ్యాపీగా ఈ లెసన్స్ వింటూ మీరు నేర్చుకోవచ్చు। बच्चों, चलो हम आज 10वीं कक्षा के पहला पाठ कविता पाठ सीख लेंगे। ठीक है, आज हम 10वीं कक्षा के पहले पाठ सीख लेंगे। बच्चों, हमको गर्मी के मौसम के बाद कौन सा मौसम आती है అంటే మనకి ఎండాకాలం తర్వాత వచ్చే కాలం ఏంటమ్మా? నువ్వు చెప్పు, ఏం కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది। వర్షాకాలం వచ్చేటప్పుడు ఆకాశంలో మనకి ఏం కనిపిస్తూ ఉంటాయి? वर्षा के समय हमको आकाश में क्या दिखाई दे रहे हैं? ఏం కనిపిస్తూ ఉంటాయి? కాలే బాదల్ అంటే నల్ల మేఘాలు। నల్ల మేఘాలు అంటే మామూలు టైంలో మేఘాలు ఉంటాయి కానీ అవి వర్షించవు। కానీ వర్షాకాలంలో మేఘాలు నల్లగా మబ్బు, మనం అవి చూసే వర్షం పడుతుంది అనుకుంటాం కదా, నల్లగా మేఘాలు చీకటి వచ్చినట్టు వస్తే ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్పేసి మనం ఇంట్లో అవన్నీ సర్దుకుంటూ ఉంటాం, బట్టలు తీయటము అట్లా। ఆ విధంగా వర్షాకాలం నల్ల మేఘాలు కమ్మింది। ఆ నల్ల మేఘాలు ఉన్నప్పుడే మనకేమొస్తుంది? ఏమొస్తుందమ్మా? నల్ల మేఘాలు ఉంటే వర్షం వస్తుంది। వెరీ గుడ్, నల్ల మేఘాలు ఉంటేనే వర్షం వస్తుంది। మేఘాలు ఇప్పుడు ఎండాకాలం తెల్లగా ఉంటాయి కానీ అవి వర్షించవు, కనుక అవి నల్లగా మేఘాలు ఉన్నప్పుడు మనకి వస్తాయి। అంటే మనకి ఇప్పుడు మేఘాల నుంచి ఏమొస్తుందని మనం చెప్పుకున్నాం? వర్షం వస్తుంది। आज हमारा पाठ भी बरसते बादल। బరస్తే బాదల్ అంటే కురిసే మేఘాలు, బాదల్ అంటే మేఘాలు। చూడండి, బరస్తే బాదల్ ఏం పాట? బరస్తే బాదల్। ఇది కవితా పాఠ హై। ఎలాంటి పాఠం అమ్మ ఇది? కవితా పాఠ హై। కవితా పాఠ హై అంటే ఏంటంటే మనకి కవితా పాట ఉంటుంది, కహాని పాట ఉంటుంది, ఏకాంకి ఉంటుంది, నిబంధన ఉంటుంది। కవితా పాట అంటే ఇందులో కవిత రూపంలో అంటే పాడటానికి వీలుగా చక్కగా కవితలు ఉంటాయి। కానీ కహాని అంటే ఏంటంటే ఒక కథని తీసుకొని మనకి ఒక కథని, కల్పిత కథని తీసుకొని ఒక కథలాగా, మనం చిన్నప్పుడు కథలు విన్నారా మీరంతా? ఆ విధంగా కథ అది ఒకటి ఉంటుంది। ఏకాంకి అంటే ఒక దాంట్లో నుంచి ఒక రామాయణం ఉంది, మహాభారతం ఉన్నప్పుడు వాటి నుంచి ఒక అంకం తీసుకుంటారు। అంటే ఏంటి? సుందరకాండ తీసుకొని దాని వరకే చెప్తారు, ఇంక మిగతాదంతా చెప్పరు। ఒక అంకం తీసుకొని చెప్తా ఉంటారు, దాన్ని ఏకాంకి అంటారు। ఇప్పుడు మనకు వచ్చేసి ఇదేం పాఠం అంటే కవితా పాఠం। కవి ఎవరు? సుమిత్రానంద పంత్। ఈ పాఠంలో మనకి ఉన్ముఖీకరణ, ఉద్దేశ్య, విधा विशेष, कवि परिचय, विषय प्रवेश, कविता का भाव, भाषा की बात, మొత్తం 7 మనకి పాఠంలో ఉన్నాయి। వీటి గురించి మనం చెప్పుకుందాం। పహలా देखिए उन्मुखीकरण చూడండి। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी, मेघों से पानी।
పాడుతున్నావో ఏం పాడుతున్నావో చెప్పు కొంచెం. ప్యాసి దేక్ మాంగే అంటే దప్పిగా ఉన్న భూమిని చూసి ఏమడుగుతున్నావు? క్యా మేఘం సే పాని అంటే మేఘాల నుంచి ఈ దప్పిక భూమి దప్పికొంది మేఘాన్ని వర్షం ఇవ్వమని అడుగుతున్నావా అని ఇక్కడ కవి చెప్తున్నాడు. దీనికి విముఖీకరణకి కింద 3 ప్రశ్నలు ఇచ్చారు, చూడండమ్మా. మీటే గీత్ కౌన్ గాతీ హై, మీటే గీత్ కౌన్ గాతీ హై. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కౌన్ గాతీ హై మీటే గీత్, కోయల్, కోయల్ గాతీ హై. ప్యాసి ధర్తీ పానీ కిసే మాంగతీ హై, ప్యాసి ధర్తీ అంటే ధర్తీ ఇక్కడ దప్పికొంది, అది ఎవరిని నీళ్ళు ఇమ్మని అడుగుతుంది? ఎవరిని అడుగుతుంది నీళ్ళు ఇమ్మని? వెరీ గుడ్, మేఘం సే మేఘాల నుంచి పాని అడుగుతుంది. మూడోది బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. బాదల్, బాదల్ అంటే ఏం చెప్పుకున్నాం? మేఘాలు. ఈ మేఘాలు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఎలా పెంచుతాయి? ఇప్పుడు మేఘాలు ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నాయి, కింద ప్రకృతి ఉంది. వచ్చేసి ఇక్కడ మేఘ ఎట్లా భూమిని అందంగా చేస్తున్నాయి చెప్తారా? ఎలా అంటే వర్షం పడటం వల్ల, కురిసే మేఘాల నుంచి వర్షం పడి ఆ వర్షం అంత భూమి తడిసినప్పుడు భూమి అంతా ఏమవుతుంది? హరియాలి చాజాతి హై. హరియాలి అంటే పచ్చదనం వస్తుంది. ఆ నల్ల మేఘాల నుంచి వర్షం పడి చల్లగాలి వీస్తుంది. చుట్టుపక్కల వర్ష వాతావరణం అంతా ఎలా ఉంటుంది? హరియాలి చాజాతి హై, పచ్చగా ఉంటాయి పంటలు కదా. అదే మామూలుగా ఎండాకాలం అనుకోండి ఎలా ఉంటుంది? అంతా ఎండిపోయి, చెట్లన్నీ ఎండిపోయి, అంత ఆకులంతా రాలిపోయి ఎండలు ఉక్కగా అట్లా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ వర్షాకాలం అయితే ఏంటి? ఠండీ హవా. ఠండీ హవా అంటే చల్లని గాలి వీస్తుంది, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎటు చూసినా మనకి చెట్లన్నీ పచ్చపచ్చగా పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వాతావరణం ఎలా ఉంటుందంట? చాలా అందంగా, ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి యొక్క శోభ బడాతీ హై బాదల్ కిసీ ప్రకార్. ఈ విధంగా అవి చల్లటి వర్షం పడటం వల్ల, చల్లటి గాలి వీచడం వల్ల, చుట్టుపక్కలంతా హరియాలి అంటే వ్యాపించడం వల్ల మనకి చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఉద్దేశ్. ఉద్దేశ్ అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? పాఠం ఇవ్వడానికి యొక్క ఉద్దేశం ఏంటంటే प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध करना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ఈ ప్రకృతి యొక్క కావ్య రచన అంటే కావ్యం ఎలా రచించాలి, కావ్యాలు ఎలా రాయాలి, ప్రకృతి గురించి ఎలా వర్ణించాలి అనేటువంటిది ప్రోత్సహించడం పిల్లల్లో. అదే విధంగా సౌందర్య బోధకరణ అందాన్ని చెప్పడము, మనోరంజనకి భావన జగన ఆనందం. మనోరంజన అంటే ఏంటి? మనసును ఉల్లాసింపజేయటం, మనసుని ఆనందింపజేసే విధంగా ఉండటం. ప్రకృతికి సంరక్షణ కేలియే ప్రేరిత కర్ణ इसी का उद्देश्य. प्रकृति की संरक्षण అంటే ప్రకృతిని ఏ విధంగా సంరక్షించాలి, ప్రకృతిని సంరక్షించడం ఏంటి? చెట్లు నరకకుండా, అలానే ధ్వని కాలుష్యం, అలానే పాని అంటే నీరుని కాలుష్యం చేయకుండా, ఇవన్నీ చేయకుండా ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి, ఎలా ఉంచాలి అనేది పిల్లల్లో నుంచి ప్రేరిత చేయటం అంటే ప్రేరేపణ కలిగించడం. నెక్స్ట్ విధా విశేష్. బరస్తే బాదల్ కవితా పాఠ హై. చెప్తున్నాను కదా, బరస్తే బాదల్ కైసా పాఠ హై? కవితా పాఠ హై. కవిత అంటే పద్యాలు చెప్పుకోవటం అన్నమాట. कविता भावनाओं का उद्धार बनाने के साथ साथ सौंदर्यबोध की सजाती समाधि है. అంటే ఈ కవితల యొక్క భావనలు అంటే చాలా అందంగా వర్ణించడంతో పాటు అలానే ప్రకృతికి కవిత నాద్ అంటే ప్రస్తుతి కవిత ఎలాంటిది? నాద్. నాద్ అంటే ధ్వని. ధ్వని అంటే ఏంటి? చక్కగా ధ్వనికే సాత్ గే యోగి హై అంటే మనం ధ్వని అంటే శబ్దాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, మామూలు మ్యూజిక్తో పాటు మనం పాడుకోవచ్చు, లేదా మనం మామూలుగా పాడుకోవచ్చు. ఆ విధంగా పాడుకోవడానికి ఇది యోగ్యమైనటువంటిది. ఏది? ఈ మనకు ఇచ్చినటువంటి బరస్తే బాదల్ అనేటువంటి కవిత. ఇస్మే అనుప్రాస్ కా సుందర ప్రయోగ హై. దీంట్లో ఏముందంట? అనుప్రాస్ అలంకరణ దీంట్లో చక్కగా చాలా అందంగా ఇచ్చారంట. తర్వాత కవి పరిచయం. यहाँ कवि कौन है? बरसते बादल कविता का कवि कौन है? पहले हम बोल दिया ना, मैं फर्स्ट చెప్పాను కదా ఎవరు? सुमित्रानंदन पंत. ये है सुमित्रानंद पंत. देखो देख लिया ना, ये सुमित्रानंदन पंत. प्रकृति के भेजड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिला के उत्तराखंड कौसानी गांव में हुआ. ఈయన ఎప్పుడు పుట్టాడంట? ప్రకృతిని వర్ణించడంలో అద్వితీయమైనటువంటి సాటి లేనటువంటి కవిగా మనం ఇక్కడ చెప్తున్నారు. ఆయన మే 20వ తారీఖు
1900 సంవత్సరంలో అల్మోड़ा జిల్లాలోని కౌసాని గ్రామంలో ఈయన పుట్టడం జరిగింది. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किया गया थे. 7 वर्ष అంటే ఎంతమ్మా? 7 అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే ఇంత, మీకంటే చాలా చిన్న. 7 సంవత్సరాలు అప్పుడే ఈయన స్కూల్లో కావ్య రచనలు చేసినందుకు చాలా పురస్కారాలు తీసుకున్నట్టు చూస్తున్నాం. साहित्य लेखन के लिए उन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया है. ఈయనకి చిదంబర అనేటువంటిది రాసిన దానికోసం జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 1968లో, అంటే 1968 సంవత్సరంలో చిదంబర के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया है. ఈయనకి ఇది ఇంపార్టెంట్ బిట్. సుమిత్రానంద్ పంత్కి దేనికి వచ్చింది? చిదంబరాకి ఇస్తాడు కొన్ని, గ్రామీణ్, పల్లెట్, గుంజన్, చిదంబరం. వీటిలో ఈయనకి వచ్చింది జ్ఞానపీఠ పురస్కారం దేనికి వచ్చింది అని క్వశ్చన్ రాస్తాడు వీటిలో. దేనికోసం వచ్చింది? చిదంబరా కోసం జ్ఞానపీఠ పురస్కారం ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈయన యొక్క కావ్యాలు ఏంటంటే ప్రముఖ రచనాయే హై. ఈయన యొక్క ప్రముఖ రచనలు ఏంటంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రమ్య, స్వర్ణ కిరణ్, కళ और గుడాఛాంద్ ఆది. ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి రచనలు. కానీ వాటిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే చిదంబర. దానికోసం ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం జరిగింది. छात्रों के लिए सूचना. विषय प्रवेश ध्यान से पढ़िए. पाठ विषय संक्षेप. ఇందులో ఉన్నటువంటి విషయ ప్రవేశం చాలా జాగ్రత్తగా చదవండి. దాంట్లో ఉన్నటువంటి పాఠ విషయాన్ని అర్థం చేసుకోండి. पाठ ध्यान से पढ़िए. పాఠాన్ని చాలా శ్రద్ధగా చదవండి. जिस शब्द का अर्थ समझ में ना आए उनसे नीचे रेखा खींचिए. ఒకవేళ మీరు ఈ పాఠం చదివినప్పుడు మీకు ఏదైనా అర్థం కాలేదు, లెసన్ అర్థం కానప్పుడు, ఏ పదం మీకు అర్థం కాలేదు, దాని కింద ఏం చేయాలమ్మా? కింద పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి. రేఖాంకిत शब्द के अर्थ शब्दकोश में ढूंढिए. రేఖాంకిత్ అంటే కింద అండర్లైన్ చేయండి. మీరు అండర్లైన్ చేసింది మీకు అర్థం కాకపోతే దాన్ని ఎక్కడ చూడాలంటే మనం డిక్షనరీలో చూసుకోవాలంట. समझ में ना आने वाले अंश हो तो छात्र समूह में या अध्यापक से चर्चा कीजिए. ఒకవేళ మీరు దానికి అర్థం కాలేదు, మీరు గ్రూప్గా కూర్చొని, నలుగురు కూర్చొని దీనికి ఇదేంటని చెప్పేసి మీరు చర్చించుకోవచ్చు, లేదా టీచర్ని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విషయ ప్రవేశ్ అంటే మనం ఇప్పుడు పద్యం చెప్పుకోబోతున్నాం, కవిత చెప్పుకోబోతున్నాం. అందులో ఏముంది, ఏమి ఇచ్చారనేది మనకి కొంచెం ముందు తెలియజెప్పడం. वर्ष ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्ष ऋतु హమేషా అంటే అందరికీ కూడా ఎప్పుడు కూడా చాలా ప్రియమైనటువంటి ఋతువు. నీకు ఇష్టం లేదా వర్షం అంటే? వర్షం అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా, ఎందుకంటే వర్షాలు తడవచ్చు, ఆడుకోవచ్చు, చిన్న చిన్న పడవలు చేసి వేసుకొని నీళ్ళు పోతుంటే వాటిలో వేసి చక్కగా ఆడుకోవచ్చు. మీరు ఆడుకున్నారు అందరూ? ఆ విధంగా వర్షం అందరికీ కూడా చాలా ఇష్టమైన ఋతువు. వర్షకే సమయం ప్రకృతికి సుందర దేఖనే లాయక హోతీ హై. వర్షం టైంలో ప్రకృతి, ఇందాక మన ముందే చెప్పాను, ప్రకృతి ఎలా ఉంటుందంటే చాలా అందంగా సుందరంగా ఉంటుందంట. ఎందుకంటే ఎటు చూసినా పచ్చదనం, చెట్లన్నీ పచ్చపచ్చగా ఉంటాయి, చక్కగా చల్లగాలి వస్తుంది, చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా చాలా ఇష్టమైంది. पेड़ पौधे, पक्षी पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. చెట్లు, శ్యామలు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా చాలా, ఇప్పుడేంటి ఎండాకాలం ఉందనుకోండి, పాపం జంతువులు ఉండటానికి కూడా, పక్షులు ఉండటానికి కూడా సరిగా నీళ్ళు ఉండదు. చక్కగా చెట్లు అనుకోండి, వర్షం వస్తేనే కదా చెట్లు పెరుగుతాయి, ఆ చెట్ల కింద చక్కగా అవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, కాబట్టి అవి కూడా చాలా సంతోషిస్తూ ఉంటాయి అంటారు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चमके. झम 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 मेघ बरसते हैं सावन के, चम चम गिरती बूंदे तरुओं से चमके. चम चम बिजली चमक रही रे मुर में गन के, तम तम दिन के तम में सपने जगते मन के. तम तम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते हैं सावन के, चम चम गिरती बूंदे तरुओं से चमके.
చం 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 అని. ఇది అర్థాలు బోర్డు మీద రాసుకోండమ్మా. అందరు పెన్ను పుస్తకం తెచ్చుకున్నారు కదా, నోట్బుక్లో రాసుకోండి. శబ్దాలు అంటే అర్థాలు, ఈ పదాల యొక్క అర్థాలు. ఝం ఝం అంటే భారీ, యా తేజ్ వర్ష హోనా అంటే బాగా అంటే స్పీడ్గా అంటే జోరుగా వర్షం కురుతాం. మేఘ్ బాదల్ అంటే మేఘాలు. సావన్ శ్రావణ మాసం. ఛం ఛం పానీ బర్సనే కా శబ్ద అంటే వర్షం పడుతున్నప్పుడు కురిసేటువంటి శబ్దం. గిర్నా నీచే పడిన కింద పడటం. బూందే వర్షగా చోట కణ్ అంటే వర్షం యొక్క చిన్న చిన్న టప్ప చినుకులు పడతాయి కదా, చిన్న చిన్న బిందువులు. తరు వృక్ష పేరు అంటే చెట్టు. ఛం ఛం खूब चमकना అంటే మెరీట. బిజిలీ చపల విద్యుత్ అంటే కరెంట్. ముర్ హృదయ యా మన హృదయం లేదా మన. దిన్ దివస్. తమ్ అంధకార్ అంటే చీకటి అంటే వర్షం పడేటప్పుడు మేఘాలు నల్లగా కమ్ముకుంటాయి కదా, నల్లగా కమ్ముకున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, మబ్బుగా చీకటిగా అనిపిస్తుంది. సపన స్వప్నం అంటే కళ. మన్ హృదయ్, దిల్ అంటే మనసు. ఓకే, రాసుకున్నారమ్మ అందరూ. कवकांश का भाव. झम 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 मेघ बरसते हैं सावन के महीने में बादल झमझम बरसते रहे हैं. छम 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 गिरती बूंदें तरुओं से छनके, वर्षों के बूंदें पेड़ों से छनकर आवाज करती धरती पर गिरती है. चम चम बिजली चमक रही रे उन मेघों के, बादलों के हृदय में चम चम करते बिजली चमक रही है. तम तम दिन के तम में सपने जगते मन के, बादल अंधेरी से सबके मन में सपने जगने लगते हैं. इसका తెలుగులో దీని యొక్క అర్థం ఏంటంటే, శ్రావణ మాసంలో మేఘాలు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. చెట్లపై నుండి నీరు టపటప చినుకులాగా పడుతూ ఉంటాయి. అలానే మేఘాల హృదయంలో నుంచి అంటే మేఘం హృదయం అంటే హృదయం, మేఘాలు వచ్చేటప్పుడు మెరుపు వస్తుంది కదా, మధ్యలో నల్లగా మేఘం ఉంటే ఇది ఇక్కడ చూడండమ్మా, ఇది ఇక్కడ చూస్తున్నారా, ఇది మేఘంలో నుంచి అంటే మేఘంకు హృదయంలో నుంచి ఏమొస్తుందంట, బిజిలీ విద్యుత్ వస్తుంది. అంటే ఇది మేఘం యొక్క హృదయంలో నుంచి విద్యుత్ రావాలంటే మేఘానికి హృదయం ఉండదు, మేఘాన్ని చీల్చుకొని ఇక్కడ మనకి బాగా ట్యూబ్లైట్ లాగా మెరుపు వస్తుంది కదా, అట్లా ఇది నల్ల మేఘంలో నుంచి ఇలా మేఘం యొక్క ఉంది కదా ఊరు మేఘానికే అంటే ఆ మేఘం యొక్క హృదయంలో నుంచి ఏమొస్తుందంట, వెలుగు విద్యుత్ వస్తుందంట. ఆ విధంగా మెరుపు మెరుస్తూ పగలే మేఘాల యొక్క చీకటిలో అందరూ ఏం చేస్తారంట, దీనికే తమ్మే అంటే ఆ చీకటిలోనే అందరూ కూడా ఏం చేస్తారంట, జగతే మనకే సపనే జగతే మనకే అందరూ కళలు కంటూ ఉంటారంట. అర్థమైందమ్మా ఫస్ట్ పోయేమో, ఇంకోసారి చెప్పనా. झम 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 అయితే పాడమంటారా, పాడనా సరే. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चमके. चम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चमके. चम चम बिजली चमक रही रे मेघन के, चम चम बिजली चमक रही रे मेघन के. तम तम दिन के तम में सपने जगते मन के, तम तम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते हैं सावन के, चम चम गिरती बूंदें तरुओं से चमके. ఓకేనా, ఠీకేనా, నేర్చుకోండి మీరు కూడా ఇలానే. నెక్స్ట్ రెండో పోయం చూడండి. ఫస్ట్ పోయం అర్థమైంది కదా అందరికీ, అర్థాలు రాసుకున్నారు కదా. రెండో పోయం చూడండి. दादुर ट्रैक्टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गन.
दादू टर करते जिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पियू पियू के चातक गन, उड़ते सोन बालक आत सुख से कर क्रंदन, उड़ते सोन बालक आत सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर में गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर में गगन में गरते गर्जन, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तलवों से चमके. అంతేనా? మీనింగ్స్ బోర్డు మీద రాస్తాను, రాసుకోమన్నా. దానికి మీనింగ్స్ రాస్తున్నారు కదా అర్థాలు. ఇప్పుడు సెకండ్ పోయం. దాదు. దాదు అంటే మెండక్, కప్ప. టట్టర్. టట్టర్ మెండక్కి ఆవాజ్ అంటే వర్షం పడేటప్పుడు విన్నారు ఎప్పుడన్నా? కప్పలు వస్తుంటే బేక 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 బేకమని విన్నారా? అది ఆవాజ్. ఆవాజ్ అంటే శబ్దం, కప్పలు చేసేటువంటి శబ్దం. జిల్లి. జిల్లి అంటే జింగు. కీచురాయి. కీచురాయి అంటే నైట్లో అరుస్తూ ఉంటాయి కదా, విన్నారు ఎప్పుడన్నా? చీకటి కొన్నప్పుడు అరుస్తూ ఉంటాయి కీచు కీచుమని. జన్ జన్ అంటే కీచు కీచుమని చెప్పేసి శబ్దం చేస్తుంది కీచురాళ్ళు. బజ్నా అంటే ఆవాజ్ కర్నా అంటే శబ్దం చేయుట. ఝన్ ఝన్. ఝన్ ఝన్ అంటే శబ్దం, నిరంతరం శబ్దం చేస్తుంది. మోర్ మయూర్. నీలకంఠ్. మయూర్ అంటే ఏంటి? నెమలి. నీలకంఠ్ అంటే దాని కంఠం నీలంగా ఉంటుంది కదా, బ్లూ కలర్లో, అందుకని నీలకంఠ్. చాతక్. చాతక్ అంటే పహిహ యా సారంగ్ నామక్ పక్షి. ఈ చాతక్ పక్షి అనేటువంటిది స్వాతి చినుకులు అంటే వర్షం పడుతూ ఉన్నప్పుడు పడేటువంటి ఆ చినుకుల కోసమే ఎదురు చూస్తూ ఉంటుందంట. ఇంకెక్కడ ఎంత దాహమై దాని ప్రాణం పోతున్నా కానీ ఏ మురికి కొంటలో నీళ్ళో చెరువుల్లో నీళ్ళో తాగదంట. ఆ స్వాతి చినుకుల కోసం ఇది ఎదురు చూస్తూ ఉంటుందంట. ఏం పక్షి? చాతక్ పక్షి. గన్ అంటే సమూహం, గుంపు. గుంపు తెలుసా? గుంపుగా ఉంటారు కదా, ఏదైనా జరిగినప్పుడు జనం వెళ్ళి గుంపు గుంపులుగా ఉంటారు కదా, అది గుంపు అంటే గన్, సమూహం. సోన్ బాలక్. జల్ మే రహనే వాలా ఏక్ పక్షి. సోన్ బాలక్ అంటే జల్ మే రహనే వాలా ఏక్ పక్షి అంటే నీటిలో నివసించేటువంటి ఒక రకమైనటువంటి పక్షి. క్రందన్ అరుపు, అరవటం. ఆవాజ్ కర్నా అంటే శబ్దం చేయటం. घुमड़ घुमड़ అంటే చారం ఓర్ సే ఘేర్ ఘీర్గా ఏకిత్తులో పోనా అంటే घुमड़ घुमड़ అంటే తిరగటం, చుట్టూ తిరిగి తిరిగి ఒక చోటకి వచ్చి అనటం. గగన్. గగన్ అంటే ఆకాశం. ఆకాశం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? చూస్తేనే కనిపిస్తూ ఉంటుంది కదా ఆకాశం. ధర్ధన్ అంటే భీషణ్ శబ్ద్, గర్జన్స్ అంటే పెద్దగా అరవటం, పెద్దగా సౌండ్ చేయటం అన్నమాట. రాసుకున్నారమ్మా? ఇవి మొత్తం బుక్లో రాసుకొని ఈ మీనింగ్స్ అన్నీ మీరు ఈ మీనింగ్స్ చూసుకుంటేనే మీకు ఏమవుతుందంటే పాఠం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కవిత మనం చదివే విన్నారు కదా పాడటం, అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ మనం దాదులు టర్టర్ కత్తి అన్నాం. దాదులు అంటే ఏమవుతుంది? మెండక్ అని తెలుస్తుంది. అలానే టర్టర్ అంటే ఏంటి? మెండక్కి ఆవాజ్ అని అర్థమవుతుంది. జిల్లి. జిల్లి అంటే మనకి పోయంలో ఉంది కాబట్టి అది కీచురాయి అని తెలుస్తుంది. భజన అంటే శబ్దం చేయటం. జన్ జన్ అంటే ఏంటి? నిరంతరం అది శబ్దం చేయడం, కీచు కీచు మనకు. మోర్ అంటే నెమ్మలని అర్థమవుతుంది. అంటే ఈ మీనింగ్స్ ఎప్పుడైతే మనకి వస్తాయో అప్పుడు మనకి కవిత కూడా మనకి ఏమవుతుందంటే బాగా అర్థం, తెలుగులో అర్థమవుతుంది. ఓకేనా? మీరు బాగా చదవండి, మీకు పోయం కూడా పాడేస్తుంది. ఇప్పుడు నేను ఎలా పాడాను మీరు కూడా శబ్దార్థాలు రాస్తున్నారు కదా, అర్థాలు రాస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పోయం యొక్క భావాన్ని చూద్దాం. దాదు. దాదు అంటే ఏం చెప్పుకున్నాం? మెండక్. మెండక్ అంటే కప్ప. చూసారు కప్పని ఎప్పుడన్నా? ఇది చూడండి, కనిపిస్తుందా? ఇది కప్ప, మెండక్. దీన్ని దాదూర్ అంటారు లేదా మెండక్ అంటారు. నెక్స్ట్ దాదూర్ టర్టర్ కర్తే జిల్లి అంటే దాదూర్ ఏం చేస్తుందంటే వర్షం పడేటప్పుడు కప్పలు ఏం చేస్తుంది అంట? ఆవాజ్ కర్తే హై, శబ్దం చేస్తూ ఉంటాయంట. జింగూర్ ఝంఝన్కి ఆవాజ్ దేతే హై. ఈ జింగూర్ అంటే కీచురాయి ఆవాజ్ ఎలా చేస్తుంది? జింగూర్ झनझन की आवाज देते हैं. मोर खुशी से म्याऊ म्याऊ करते हुए कूदते हैं. चातक के पक्षी का समूह खुशी से पीयू पीयू आवाज
करते हैं। सोल वाला पक्षी आत्मसुख से कर क्रंदन करते, आकाश में बादल चारों ओर छा जाती है और गर्जन करने लगती है। తెలుగు యొక్క అర్థం ఏంటంటే, దీన్ని వర్షం కురిసేటప్పుడు కప్పలు ఎలా అరుస్తాయంట, బెకబెకమని అరుస్తూ ఉంటాయంట. అదేవిధంగా కీచురాళ్ళు కీచు కీచుమంటూ రోదన చేస్తూ ఉంటాయంట, నిరంతరం అరుస్తూ శబ్దం చేస్తూ ఉంటాయి. అలానే మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ నెమళ్ళు ఏం చేస్తాయంట, నాట్యం చేస్తుంది. నెమలి తెలుసా, ఇది నెమలి, మయూర్. నాకు నీలకంఠ అని చెప్పాను కదా, దాని కంఠ ఎలా ఉంది, దాని గొంతు ఎలా ఉంది, నీలంగా ఉంది, అందుకని దాన్ని నీలకంఠ అని కూడా అంటారు, ఇది మయూర్. అలానే పియూ పియమంటూ చాతక పక్షి ఏం చేస్తుందంటే, ఆకాశంలో నీటి కొరకు ఎదురు చూస్తూ, దాహం కొరకు ఎదురు చూస్తూ సంతోషంతో అరుస్తూ ఉంటుందంట. వాళ్ళ పక్షులు నీటి పక్షులు అంటే సోలు బాలక, అవి కూడా నీటిలో తడుస్తూ ఆత్మసుఖేకర్ క్రందన అంటే అవి ఒక విధమైనటువంటి ఆనందంతో అరుపులు అరుస్తూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు గుమ్మడి గుమ్మడి కరెంట్ చుట్టూ తిరుగుతూ గర్జన చేస్తూ అవి శబ్దాలు చేస్తూ తిరుగుతూ ఉంటాయంట. అర్థమైంది. ఇప్పుడు రెండో పోయం కూడా, నెక్స్ట్ మనం మూడో పోయం చూస్తున్నాం. రెండో పోయం రాసుకున్నారమ్మా, మూడో పోయం చూడండి. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रूम सिहर उठते जूते वे भीतर अंतर, रूम सिहर उठते जूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जती धरती पर, धाराओं धारा पर जती धरती पर, रज के कण कण में त्रुन त्रुन को पुल का विलधर, रज के कण कण में त्रुन त्रुन को पुल का विलधर, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चमके. మీనింగ్స్ దీనికి బోర్డు మీద రాస్తాను, ఇది కూడా రాసుకోండి. తర్వాత దాని యొక్క భావం చెప్తాను. చెప్పనా? रिम झिम వర్షం కి చోటీ చోటీ బూందో గిర్నా అంటే వర్షం యొక్క చిన్న చిన్న తుంపర్లు కింద పడటం. కహనా సంబోధిత్ కర్నా లేదా బోల్నా యా బోల్నా అంటే సంబోధిత్ను లేదా పిలిచటం. బూందే అంటే జల్ ఆదిగా ఏక్ బిందు అంటే నీటి యొక్క బిందు. స్వర్ ఆవాజ్ లేదా ధ్వని శబ్దం. రోమ్ బాల్ అంటే వెంట్రుకలు, రోమ అంటే వెంట్రుకలు. సిహర్ ఉట్నా అంటే రోమాచిత్ హోనా మనకి వెంట్రుకలు చర్మం మీద ఉంటాయి కదా, అవి నిలబడటం. భీతర్ అంటే అందర్ లోపల. అంతర్ ఆంతరిక్ ఆంతరిక్ అంటే లోపల. భీతర్ అంటే అందర్. ధార ప్రవాహం జల్ధార అంటే నీటి ధారలు. ఝర్నా జల్ ప్రవాహం నీటి ప్రవాహం. ఝర్నా అంటే జారటం, పైనుంచి నీళ్ళు పడతా ఉంటాయి కదా అది. ధర్తి పృథ్వీ యా భూమి. రజ్ రేణు ధూళి, ధూళి అంటే దుమ్ము. కణ్ కిసి పదార్థక అంశ అంటే చిన్న ఏదైనా దాని యొక్క కణం, చిన్న చిన్న ఉంటాయి కదా మొక్కల్లాగా అవి. తృణ్ తినక అంటే గడ్డి పూచ, గడ్డి. పులకావిల్ హర్ష యా ప్రేమ్ సే ఉత్పన్న హోనా అంటే పులకించిపోవటం. ఏదన్నా మనం సంతోషకరమైన వార్త విన్నప్పుడు మనం ఒంటి అంతా కూడా నిక్కబడిసి పులకించిపోతాం కదా, ఆనందం పడతాం కదా, అది పులకించిపోవటం. పోయం ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను, దాన్ని మీరు చూడండి. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते जूते वे भीतर अंतर, रोम सिहर उठते जूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जती धरती पर, रज के कण कण में त्रुन त्रुन के पुल का विलधर, रज के कण कण में त्रुन त्रुन के पुल का विलधर. అంటే రిమ్చిమ్ అని కుछ कहते हैं అంటే మనకి అవి వర్షం నీళ్ళు జోరుగా పడుతున్నప్పుడు మనకి ఏదో చెప్తున్నట్టు, అవి ఏదో చెప్తున్నట్టు మనకి అనిపిస్తూ ఉందన్నమాట. వర్షంకి బూందేకి చూనేసే అంటే ఆ వర్షము చూనేకే
सब दिन में रोम शिखर उठती है, धरती पर वर्षा की धार झरने लगती है, इससे मीठे के हर कण में कोमल अंकुर उठुट पड़ते हैं। అంటే మనకి తెలుగులో భావం ఏంటంటే రిమ్झिम రిమ్झिम అని వర్షం పడేటప్పుడు ఆ శబ్దం మన ఏదో చెప్తున్నట్టు మనకి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవి మన శరీరాన్ని తాకంగానే రోమ శిఖరాలు అంటే ఏంటి, ఈ వెంట్రుకలు ఉంటాయి కదా, మనకి చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి కదా, అవి ఏదైనా మనము ఆశ్చర్యమైన చూసినప్పుడు కానీ, ఏదైనా వింత చూసినప్పుడు కానీ, లేదా భయం కలిగినప్పుడు కానీ మనకి ఇవి ఇక్కడ నిలబడి ఉంటాయి. దాన్ని రోమ శిఖర్ అంటారు అనమాట. అవి కూడా నిలబడటం అనిస్తుంది. అలానే భూమి మీద ధార అంటే వర్షం ధారాలుగా భూమి మీద కురుస్తూ ఉంటుందంట. దీంతో మట్టిలో ఉన్నటువంటి గడ్డి మొక్కలు, చిన్న ఇత్తనాలు మనం తినేసి ఎక్కడెక్కడ నేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఏమవుతాయంట, చిన్నగా మొలకెత్తుతూ ఉంటాయంట. ఇది 3వ పోయము. దీని గురించి మీరు నోట్స్ రాసుకున్నారు కదా, అర్థమైందా? దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే మీనింగ్స్ బాగా చదవండి. ఇప్పుడు రాసుకున్నారు కదా మీనింగ్స్, ఈ మీనింగ్స్ బాగా మీరు చదివితేనే ఈ శబ్దార్థ पढ़ने से ये सब पढ़ने से तेलुगु में अर्थ बहुत आसानी से समझ सकते हैं. 4th पोयम 4వ పద్యం చూడండి. पकड़ बारी की धारा चलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में मिल सब जन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन, झम 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 मेघ बरसते हैं सावन के, चम चम गिरती बूंदें तलवों से चमके. पोएम पद्य का शब्दार्थ यहाँ लिखे हैं. आप पकड़ना दबोचना पट्टुकोवटం, वारी पानी जल, धार धारा धार धारा, झूलना पेन लेना అంటే ఊగుట, मन హృదయ దిల్. ఇది झूलना అంటే ఊగటం. ఉయ్యాల మీరు ఊగారు ఎప్పుడన్నా? ఉయ్యాల తెలుసా? ఉయ్యాల ఊగటం అంటారు. झूलना అంటే ఊగటం. मन హృదయ దిల్. घेरना चारों ओरों से చేంకనా అంటే చుట్టూ ముట్టటం, చుట్టూ కూడా ముట్టటం. గానా గీత్ గానా, ఇప్పుడు మనం పాడుతున్నాం చూడండి పోయము అది. సావన్ శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలోనే వర్షము కురుస్తుందన్నమాట. ఇంద్రధనుష్ అంటే 7 రంగోं का बना हुआ एक अर्धवृत्त. ఇంద్రధనుష్ అంటే 7 రంగులతోటి ఉన్నటువంటి ఒక అర్ధవృత్తాకారం. అర్ధవృత్తం తెలుసు కదా మీకు, 7 రంగులు. ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు. झूला డింగ్లా పాలన అంటే ఊయల. జన్ లోగ్ జనత అంటే ప్రజలు. ఫిర్ బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ. జీవన్ అంటే జిందగీ జీవితం. మన్ భావన్ మన్కో భానే వాలా అంటే ఇష్టమైనది, ఇష్టమైన అని అర్థం. यही पद्यांश का भाव हिंदी में देखिए. कवि कहते हैं कि मेरा मन पानी की धाराओं में पकड़कर झूलने लगता है, आप सब आए मुझे घेर कर सावन के गीत गाएंगे, हम सब लोग मिलकर इंद्रधनुष के झूले में झूलने का आनंद लेंगे, हम अपना मन में काम ना करेगी मन भाने वाला सावन अपने जीवन में बार बार आए. తెలుగు में अर्थ सुनिए. కవి సుమిత్రానంద పంత్ ఇలా కోరుకుంటున్నాడు ఏమని, ఈ శ్రావణ మాసం ఈ వర్షం ధారగా నీటి ధారలు నేను తాకినప్పుడు నా మనసు ఆనందంతో పొడిగించి పోయింది అంటే ఊడిపోయింది. మీరందరూ రండి నా చుట్టూ చేరి శ్రావణ గీతాలు పాడుకుందాం, మనమంతా కలిసి ఇంద్రధనుస్సు ఊయల మీద ఊగుదాం. మనసుకు నచ్చే శ్రావణ మాసం మన జీవితంలోకి మళ్ళీ మళ్ళీ అంటే ఈ శ్రావణ మాసం వర్షం కురుస్తుంది కాబట్టి ఇంద్రధనుస్సు అంటే ఇది 7 రంగులు. ఎన్ని రంగులు ఉంటాయి ఇందులో? 7 రంగులు ఉంటాయి. 7 రంగులు ఉంటాయి కాబట్టి ఇది వృత్తాకారం ఉంది కాబట్టి దీన్ని 7 రంగులు ఉంటాయి. ఈ ఇంద్రధనుస్సు అనేటువంటి ఉయ్యాల మీద మనం అందరం ఊగుదాం. ఈ శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి వస్తే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కవి ఎవరమ్మా? సుమిత్రానంద పంత్ ఆయన యొక్క మనసు యొక్క ఆనందాన్ని ఈ ప్రకృతి గురించి వర్ణిస్తూ తన యొక్క ఆనందాన్ని వెళ్ళి చెప్తూ ఈ శ్రావణ మాసం నా జీవితం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఉన్నాడు.
बच्चों एक बार एक चार कविता और एक बार दोहराएंगे, सुन लो, ध्यान से सुन लो। झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदें तरुओं से चमके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के, दादुर टर टर करते चिल्ली भजती झन झन, म्याऊ म्याऊ रे मोर पियू पियू के चातक गन, उड़ते सोन बालक आत सुख से कर क्रंदन, घुमड़ घुमड़ में गगन में गरते गर्जन, घुमड़ घुमड़ में गगन में गरते गर्जन, रिम जिम क्या कुछ कहते हैं बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जाती धरती पर, रज के कण कण में पूर्ण धर्म के पुल का विंधर, रज के कण कण में तृण तृण का पुल का विंधर, पकड़वाने का धारा झूलता है मेरा मन, पकड़वाने का धारा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। ठीक है ना, समझ गए ना? ओके, इसमें यहाँ 3 प्रश्न है, देखिए। मेघ बिजली और बूंदों का वर्णन यहाँ कैसा किया गया है? मेघ యొక్క బిజిలీ విద్యుత్ యొక్క और బూందం का వర్షపు నీటి చుక్కల యొక్క వర్ణన ఇక్కడ ఎలా ఇచ్చారు? ప్రకృతికి कौन कौन सी चीजें मन को छू लेती है? ఈ ప్రకృతిలో ఏ ఏ వస్తువులు మన మనసుని తాకుతూ ఉంటాయి అంటే మనల్ని ఆనందింప చేస్తుంటాయి. తృణతృణకి ప్రసన్నత का क्या भाव है? తృణతృణ యొక్క ప్రసన్నత దాని యొక్క అర్థం ఏంటి? అర్థగత प्रतिक्रिया। धरती की शोभा का प्रमुख कारण वर्ष है, इसी पर अपने विचार बताइए। ఈ వర్షం యొక్క ఈ భూమి యొక్క అందానికి కారణం ఏంటంటే వర్షం. ఆ వర్షం కదా, దాని గురించి నీ యొక్క వివరణను ఇవ్వమంటున్నాడు. ఎలా వర్షం అంటే పడుతుంది, ఆ వర్షం పడినప్పుడు భూమి ఎందుకు అందంగా ఉంటుందో నీ యొక్క వివరణ ఇవ్వమంటున్నాడు. మీరు సొంతగా రాయొచ్చు. घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए। घने बादल అంటే దట్టమైనటువంటి మేఘాల గురించి నీ యొక్క వర్ణన రాయమంటున్నాడు. ఉచిత క్రమం అంటే మనకి ఇక్కడ పోయంలో ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఇక్కడ విడివిడిగా ఇచ్చారు, దాన్ని మనం ఏం చెప్తాం सही क्रम में। उचित क्रम అంటే सही क्रम में लिखना चाहिए। ठीक है, अभी भाषा के भाग देखेंगे। శబ్దాలు, పర్యాయ శబ్దాలు అంటే వీటికి ఇంకొక మీనింగ్ వచ్చేటువంటివి, ఇంకా వేరే అర్థాలు వచ్చేటువంటివి. ఇక్కడ తరు ఇచ్చాడు మనకి. తరు అంటే పేడ్ పాదపు వృక్ష, పేడ్ పాద వృక్ష అంటే తరు అంటే ఈ 3 రాయొచ్చు. పర్యాయ శబ్దాలు ఈ 3 చెట్టుని ఈ 3 విధాలుగా మనం పలకొచ్చు. దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే వాక్యమే ప్రయోగ్ కీజియే అన్నారు. వాక్యమే ప్రయోగ్ కీజియే. హమే తరు ఫూల్ ఫల్ దేతే హై, హమే తరు ఫూల్ ఫల్ దేతే హై. మనకు చెట్లు ఏమి ఇస్తున్నాయి? పూలు ఇస్తున్నాయి, పండ్లు ఇస్తున్నాయి. గగన్ గగన్ అంటే ఆకాశ్, ఆస్మాన్, నబ్, అంబర్. ఆకాశ్, ఆస్మాన్, నబ్, అంబర్ అంటే గగన్, ఆకాశాన్ని ఇన్ని విధాలుగా కూడా మనం చెప్పచ్చు. దీనికి గగన్కి ఇవన్నీ పర్యాయ శబ్దాలు. దీన్ని వాక్యమే ప్రయోగం అంటే గగన్ని వాక్యమే ప్రయోగం చేయమంటే హవాయి జహాజ్ గగన్ మే ఉడతా రహే హై. హవాయి జహాజ్ అంటే విమానాలు ఎక్కడ ఎగురుతూ ఉంటాయి? ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఘన్ అంటే బాదల్, మేఘ్, జలద్. బాదల్, మేఘ్, జలద్. ఘన్ అంటే ఈ 3 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. దీనికి ఘన్కి పర్యాయ శబ్ద రాయమంటే ఆస్మాన్ మే కాలే ఘన్ ఛాయే హుయే హై అంటే ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. నెక్స్ట్ తస్మరూపు, తద్భవ్ తస్మరూపు.
తస్మ రూప్ అంటే తత్సమ శబ్దం అంటే ఇది హిందీలోని పదాలు, అంటే మనకి కొన్ని పదాలు హిందీలో ఉంటే ఆ పదాలు యథావిధంగా అంటే మార్పు చెందకుండా అదే విధంగా ఉన్నట్టుగా మనం మాట్లాడితే దాన్ని తస్మ శబ్ద అంటారు. ఇక్కడ తస్మ శబ్దకి తద్భవ శబ్దకి తస్మ రూపు రాయమన్నాడు. సావన్, సావన్ అంటే శ్రావణ్. సపన, సపన అంటే స్వప్నం. సూరజ్, సూరజ్ అంటే సూర్యుడు. అంటే ఇవి సేమ్ హిందీలో నుంచి వచ్చేవి అలానే మనం మాట్లాడతాం. దాన్ని తస్మ శబ్దం అంటారు. రెండోది తద్భవ శబ్దం. తద్భవ శబ్దం అంటే తద్భవ రూప్ అంటే సంస్కృత పదాలు మనకి కొన్ని ఉంటాయి. ఆ సంస్కృత పదాలు కొంచెం మార్పు చెంది హిందీలో మాట్లాడతాం. వాటిని సంస్కృత పదాలని మనము కొంచెం మార్పు చేసుకొని వాటిని మనం హిందీలో మాట్లాడే వాటిని తద్భవ శబ్ద అంటారు. గణ్, గణ్ అంటే సమూహం. వారి, వారి అంటే పాని. ఇవి అన్ని సంస్కృత పదాలు మనం హిందీలోకి మార్చుకున్నాం. వారి అంటే పాని. చంద్ర, చంద్ర అంటే చాంద్. నెక్స్ట్ పునరావృత్తి. పునరావృత్తి శబ్దంసే వాక్య ప్రయోగ. పునరావృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావటం, అంటే వచ్చిందే మళ్ళీ మళ్ళీ రావటం. ఇప్పుడు మనకి మన పోయంలో చాలా మనకి వచ్చినాయి, చాలా వచ్చినాయి, అంటే మళ్ళీ మళ్ళీ అదే పదం వాడటం. చమ్ చమ్ మనకి ఇచ్చారు కదా, చమ్ 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 అని. చమ్ చమ్ అంటే ఆస్మాన్ మే తారే చమ్ చమ్ చమక్ రహీ హై. ఆస్మానంలో తారలు చమ్చమ్ అని మెరుస్తూ ఉన్నాయి. తృణ్ తృణ్, తృణ్ తృణ్ పుల్కిత్ హో రహా హై అంటే పులికించి పోతుంది, మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి పునరావృత్తి పదాలు. ఫిర్ ఫిర్, త్యోహార్ ఫిర్ ఫిర్ ఆతే తో కిత్నా అచ్చా హోగా అంటే పండుగలు. పండుగలు త్యోహార్ అంటే పండుగ, మళ్ళీ మళ్ళీ వస్తే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది అని ఇక్కడ ఇవి పునరావృత్తి అంటే మళ్ళీ మళ్ళీ మనకి పాఠంలో మళ్ళీ మళ్ళీ వచ్చినాయి అన్నమాట. తర్వాత ఏకవచనం, బహువచనం. వచనం, వచనం అంటే సంఖ్యని తెలియజేస్తుంది. ఒకటి ఉంటే ఏక్సే అధిక ఉంటే బహువచనం, అంటే ఒకటే ఉంటే ఏకవచనం, దానికంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని బహువచనం అంటాం. ఇక్కడ ధర్తి, ధర్తి ధర్తినే. మేఘ్, మేఘ్. సపనా, సపనే. తరు, తరు. బూంద్, బూందే. झूला, झूले. ధారా, ధారాయే. ఇవి ఏకవచనం, ఇవి బహువచనం. విలోమ శబ్దం, విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదాలు. గిర్నా అంటే ఉట్నా, గిర్నా అంటే పడటం, ఉట్నా అంటే లేగవటం, ఆపోజిట్. దీన్నే విపరీతార్థాన్ని కూడా అంటారు. దిన్, దిన్ అంటే పగలు, దానికి వ్యతిరేక పదం విలోమ శబ్దం రాత్. జగనా, జగాన్ అంటే సోనా, లెగవటం, నిద్రపోవటం. సుక్ అంటే సంతోషం, దుఃఖ్ అంటే బాధ. ఉట్నా అంటే లెగవటం, బయటనా అంటే కూర్చోటం. భీతర్ అంటే బయట, అంతర్ అంటే లోపల. జీవన్ అంటే జీవించడం, మరణ్ అంటే చనిపోవటం. జీవన్, మరణ్. यह कविता में अनुप्रास अलंकार का सुंदर ढंग से प्रस्तुत किया है. पहला अलंकार क्या है, अलंकार शब्द का अर्थ क्या है అంటే అసలు మొదట అలంకారం అంటే ఏంటో మనం చూద్దాం. ఆభూషణ్, ఆభూషణ్ అంటే ఆర్నమెంట్స్ అంటే నగలు. किसी बात को साधारण ढंग से ना कहकर चमत्कार में सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार. किसी बात को ఇప్పుడు మనం మామూలుగా ఉన్నప్పుడు సాధారణంగా మామూలుగా ఉంటాం. ఇప్పుడు ఏదో ఫంక్షన్ అనుకోండి, మ్యారేజ్కి వెళ్తున్నాం, లేదా మన బర్త్డే లేకపోతే మ్యారేజ్ డే తింటే మామూలుగా ఉన్నాం కదా, బాగా అలంకరించుకుంటాం, అన్ని నగలు వేసుకొని అన్నీ అలా అలంకరించుకుంటాము. అలానే ఇది అలంకారం అంటే ఏమవుతుందంటే మామూలుగా మాట్లాడే పదాలని ఇంకొంచెం అందంగా దాన్ని మార్చడం. ఇప్పుడు అమ్మాయి బాగుంది, బాగుంది అని చెప్తే అందులో ఏమీ లేదు, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి మొహం చంద్రబింబం లాగా ఉంది, అమ్మాయిది అది జడ నాగుపాములాగా నల్లగా ఉంది అని వర్ణిస్తారు కదా, దాన్ని చాలా అందంగా వర్ణించడం, దాన్ని ఆభూషణ్ అంటే సుందర ఢంగ్సే అంటే మామూలు భాషలో మాట్లాడే కన్నా. కిసి బాత్కో సాధారణ ఢంగ్సే నా కహకర్ ఏదైనా మాటని మామూలు భాషలో చెప్పకుండా దాన్ని ఎలా చెప్పాలంట కహక చమత్కారమే, చమత్కార్ వా సౌందర్య పూర్ణ ఢంగ్సే అంటే చమత్కారంగా చాలా అందంగా మాట్లాడటం. కొంతమంది మాట్లాడుతుంటే బాగా మనకు వినాలనిపిస్తుంది కదా, అనిపించిందే లేదా, వాళ్ళంకే చూస్తూ వాళ్ళు మాట్లాడే మాట వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా ఎప్పుడు మానేస్తారు వీళ్ళు మాట్లాడటం
తలనొప్పి ఉంది ఏంటి కాకి గోల అంటాం కదా, అలా అంటే మాట్లాడేది మామూలుగా మాట్లాడేదానికన్నా చాలా అందంగా మాట్లాడేదాన్ని, చమత్కారంగా మాట్లాడేది, సౌందర్యంగా మాట్లాడేదాన్ని अलंकार అంటారన్నమాట। इसी कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है। ఈ కవితలో మనకి अनुप्रास अलंकार ని చాలా అందంగా వర్ణించింది। जब वाक्य में कोई अक्षर या शब्द అంటే अलंकार అంటే अनुप्रास अलंकार అంటే ఏంటంటే ఒక పదంలో అంటే ఒక సెంటెన్స్ లో ఒక అక్షరం గాని ఒక పదం శబ్దం అంటే ఒక పదం గాని बार बार प्रयोग होता है तो बार बार అంటే మళ్ళీ ప్రయోగించినప్పుడు దాన్ని ఏమంటారంట అది వాక్య ధ్వనియాత్మక సౌందర్య పడ్ జాతా హై అంటే మళ్ళీ దాన్ని వినినప్పుడు మనం విన్నాం కదా झम 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 मेघ बरसते हैं ना झम झम बिजली गिरती बूंदो అలానే తమ్ తమ్ మన్మే సపనే అంటే మళ్ళీ ఆ వచ్చే పదాలు మనం అలా మళ్ళీ పాడుకుంటే ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ ఫిర్ ఆయే అంటే అట్లా మళ్ళీ వచ్చే పదాలను మనము వింటుంటే మనకి వినటానికి కూడా చాలా ధ్వనియాత్మకంగా చాలా వినటానికి వినసొంపుగా ఉంటాయి। ఇसी प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है। ఇలా మళ్ళీ ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఒక సెంటెన్స్ మళ్ళీ వచ్చేదాన్ని अनुप्रास अलंकार అంటారు। बच्चों आप समझ गया ना ये कविता पूरा అర్థమైందా మీకు ఈ కవిత అంతా పూర్తిగా? మనకి క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో బిట్లు ఇస్తారు। మనం ఫస్ట్ చెప్పుకున్నాం यह कैसा पाठ है, यह कविता पाठ है। बरस के बादल कविता का कवि कौन है, ఎవరు సుమిత్రానంద పంత్। उनका जन्म कब అంటే ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మై 1900 में हुआ। కబ్ అన్నప్పుడు ఎప్పుడు పుట్టాడు, కహా కబ్ ఔర్ కహా మరి ఎక్కడ పుట్టాడు అన్నప్పుడు అల్మోడా జిల్లామే కౌసాని గామే హువా। అలా బిట్స్ మీరు ఒకసారి మీరు చిన్న తయారు చేసుకోవచ్చు। అంటే ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, కవి ఎవరు, ఆయన యొక్క ఏ కావ్య రచనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దేనికి వచ్చింది, वेरी गुड, चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया है। उसका रचनाएं प्रमुख रचनाएं क्या है, वीणा, ग्रंथि, पल्लव, गुंजन, काव्य, बुढ़ा चांद, कला और बुढ़ा चांद, स्वर्णकमल, स्वर्णधूलि आदि ये सभी उनका प्रमुख रचनाएं है। उसका निधन का अर्थ है मरण। कब हुआ, 1977 में हुआ। 1977 చనిపోయాడు। పుట్టిందేమో మే 20 1900 సంవత్సరంలో పుట్టాడు, చనిపోయింది ఎప్పుడు 1977లో చనిపోయాడు। ఈ విధంగా బిట్స్ మొత్తం మీరు తయారు చేసుకోవచ్చు। చనిపోయింది ఎప్పుడు, ఆయన కాలు, అలా మొత్తం రాసుకుంటే బిట్స్లోనే ఆ కవి పరిచయంలోనే మనకి చాలా వస్తాయి। కవి పరిచయం అడుగుతారు, అలాగనే ఈ పోయమ్స్కి కింద పోయం ఇచ్చి కింద మీకు 5 ప్రశ్నలు ఇస్తారు, అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్। వాటిలో మీకు అర్థాలు కూడా ఇస్తారు। ఇప్పుడు మనం ఊర్లు అనుకున్నాం, ఊర్లు అంటే ఏంటి, అక్కడ హృదయ్ యా దిల్, అలా మన్, అట్లా వాటిలో ఇస్తారు। ఆపోజిట్ వర్డ్స్ ఇస్తారు, ఆపోజిట్ వర్డ్స్ మనం రాసుకున్నాం కదా, వాటిలో కూడా ఇస్తారు। దీనికి ఏంటి అంటే దీనికి ఆపోజిట్, దీనికి వ్యతిరేక విలోమ శబ్ద క్యా హై అని అడుగుతారు। అలానే అనేక శబ్ద కే లియే ఏక్ శబ్ద, అనేక శబ్ద కే లియే ఏక్ శబ్ద కూడా మనం చెప్పుకున్నాం। మనతో భానే వాలా అంటే భానే వాలా అంటే మనకో భానే వాలా అని చెప్పేసి మనం అనేక శబ్దకి ఏక్ శబ్ద, అనేక శబ్దం అంటే ఏంటి, చాలా పదాలు, అంటే మనకో భానే వాలా అనేది ఎన్నో పదాల్లో ఉంది, దాన్ని ఏక్ శబ్దం ఒక శబ్దంలోకి మార్చాలి, అంటే మన భావం అంటే మనసుని ఆకర్షించే విధంగా। ఇట్లా అనేక శబ్దకెళ్ళి ఏక్ శబ్దం అడిగితే ఇలా రాయాలి, లేదా ఏక్ శబ్దకెళ్ళి అనేక శబ్దం అన్నప్పుడు మన భావాన్ని ఇస్తాడు, దానికి మన కింద ఏం రాయాలి, మన అంటే అనేక శబ్దం రాయాలి, అంటే ఏంటి మనకు భానే వాలా, అట్లా అవన్నీ ఇస్తారు। కాబట్టి మీరు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మీరు రాసి బాగా చదవండి, సారాంశం ఉంటుంది దీనికి। అలానే మీ మీనింగ్స్ అవి చదివితే మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొన్ని ఒక పారాగ్రాఫ్ మొత్తం ఏం చేస్తున్నారంటే వ్యతిరేక పదాలు, ఇవి మన పర్యాయ శబ్దాలు, వ్యతిరేక పదాలు, అర్థాలు ఇస్తున్నారు। కాబట్టి మీరు ఇవి కూడా బాగా చదవండి, బాగా నేర్చుకోండి। ఈ కరోనా टाइम కాబట్టి బయటికి వెళ్ళకుండా बाहर ना घूमकर घर में बैठकर आराम से ये सभी पाठ सीख लीजिए। धन्यवाद।